హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ గేమ్ ప్లే వీడియో అనమాట. సో ఈరోజు మనమైతే ఇండియన్ బైక్ సిమ్యులేటర్స్ పార్ట్ 2 వీడియో అనమాట గైస్. ఇది వచ్చేసి సో పార్ట్ 1లో మనమైతే ఒక డీలర్ దగ్గరికి వెళ్ళి షోరూమ్ గురించి అయితే డీటెయిల్స్ అయితే అడిగామన్నమాట. సో షోరూమ్ మిస్ అవ్వని సో అతనైతే 5 lakhs రెంట్ అన్నాడు అండ్ అడ్వాన్స్ క్యాన్సిల్ చేస్తా అని చెప్పిండు. ఒకవేళ ఒక పని చేసి పెడితే అతను అడ్వాన్స్ అనేది క్యాన్సిల్ చేస్తా అని చెప్పాడనమాట. సో అడ్వాన్స్ కోసం అయితే మనమైతే ఆ పనికైతే ఒప్పుకున్నాం అనమాట. సో అది పని వచ్చేసి ఏం లేదు గైస్. సో ఎయిర్పోర్ట్లో ఒక కార్ అయితే వచ్చిందనమాట. సో అది ఏ కారో నాకైతే ఐడియా లేదు. సో ఆ కార్ని అయితే మనమైతే స్టీల్ చేయడానికి అయితే వెళ్ళాలన్నమాట. సో నా అవతార మొత్తం గెటప్ మొత్తం చేంజ్ చేశాను. సో అది ఆ కార్ కూడా కంటైనర్లో అయితే వచ్చిందని విన్నాను నేనైతే. కానీ ఎయిర్పోర్ట్కి కంటైనర్ ఏందిరా బాబు, నాకైతే అర్థమవుతలేదు. షిప్ యార్డ్లో కంటైనర్ ఉంటుంది కానీ ఎయిర్పోర్ట్లో కంటైనర్ ఏమో కొత్త నాకైతే తెలియదు. నేను షాక్ అయిపోయిన ఎయిర్పోర్ట్లో కంటైనర్ అనేసరికి. సో మనం అతను కాల్ కోసం అయితే వెయిట్ చేస్తుండాలన్నమాట. సో అతను కాల్ రాగానే మనం అయితే వెళ్ళాలన్నమాట. సో కార్ని స్టీల్ చేయడానికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఆ కార్ ఏంటంటే ట్విస్ట్, ఆ కార్ది ఎయిర్పోర్ట్లో స్టీల్ చేయగానే ఏం పోలీసు వాళ్ళు రానమాట. కానీ బయటికి రాగానే ఆ కార్లకి ఎయిర్పోర్ట్లోకి నుంచి బయటికి తీసుకోపోగానే కారు పోలీస్ కేసెస్ అయితే పడతాయి మన మీద. అది ఏం ట్విస్టో నాకైతే తెలియదు. సో నిజమా కాదని నాకైతే తెలియదు గైస్. నేను ఎక్స్టీరియర్ బయట పెయింట్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. వైట్ కలర్ నుంచి ఏ కలర్ పెట్టాలో కింద కామెంట్ అయితే చేయండి. సో బయట ఎక్స్టీరియర్ వైట్ కలర్ ఉంది కదా, సో దీనికి ఏ కలర్ వేస్తే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి మీరు. సో లెట్స్ సీ. అండ్ మనం ఆ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి, షోరూమ్ బిజినెస్. అండ్ నాకున్న అమౌంట్ ఓన్లీ 20 lakhs అండ్ 5 lakhs రెంట్కి పోయినా చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ ఉంది. సో ఇప్పుడు ఒకసారి బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి గైస్. లోన్ తీసుకోవాల్సిందే నాకు తెలిసి 3 to 4 cars కోసం. సో ఫోన్ వచ్చిన తర్వాత అయితే వెయిట్ చేయాలి. బైక్ ఎందుకు ఎక్కి ఇప్పుడు కూడా అట్లనే ఎక్కా బై మిస్టేక్లో బైక్. రైట్ గైస్, ఇప్పుడే అతనైతే ఫోన్ చేశాడు డీలర్ అయితే నాకు. సో కంటైనర్ అయితే ఎయిర్పోర్ట్లో వచ్చిందని అన్నాడు. సో వెళ్ళి స్టీల్ అయితే చేసుకొని అయితే ఇచ్చేద్దాం వన్ కార్ వానికి. సో అది ఏ కారు నాకైతే తెలియదు. చూస్తే మంచి కారు ఉన్నట్టుంది. సో ఫస్ట్ అయితే వెళ్దాం ఫాస్ట్గా. మనకు స్ప్లెండరే గది మనకి ఇప్పుడు. పెద్ద పెద్ద బైకులు అయితే లేవు. కొందాం నేను సూపర్ కార్స్ కానీ ఎదురుగా ల్యాంబోర్గిని పెట్టింది కదా, అలాంటి కార్స్ అయితే కొందాం. సో గైస్ ఎయిర్పోర్ట్ లోపలికైతే వెళ్దాం అనమాట మనం. అయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం కంటెంట్ అయితే వెతుకుదాం. ఇక్కడ ఉంది కంటెంట్. సో గైస్ దిగురా. సో గైస్ ఇక్కడ నేను హెల్మెట్ కూడా వేసుకున్నా, కొంచెం నించున్నాను అనమాట ఇక్కడ. సో ఇక్కడైతే కంటైనర్ అయితే చూడవచ్చు. ఇక్కడ సైడ్ అయితే లేదు కంటైనర్. సో అక్కడ వెళ్ళి వెతకాలి, అక్కడ సైడ్ ఏమంతా కంటైనర్. ఫస్ట్ అయితే వెళ్ళి చూద్దాం. ఇప్పుడే వేసుకున్నాను హెల్మెట్ నేను కూడా. సో ఇక్కడ ఉంది కదా కంటైనర్. దీన్ని ఫస్ట్ బ్లాస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని బ్లాస్ట్ చేద్దాం. ఆయిల్ మీద తీసాను. ఓ షట్, ఏమైంది? ఒక్కొక్కసారి ఇలానే అయితే ఉంటుంది గైజానికి. కళ్ళు తిరుగుతుంటాయి అన్నమాట ఎక్కువసేపు ఉంటే. అండ్ దీన్ని ఇక్కడ పెడతాం. ఇక్కడ ఎక్కువ పెట్టకూడదు. 3 ఇటు సైడ్ 3 ఇటు సైడ్ పెడదాం. ప్లగ్ వేస్తే పోతుంది కదా. అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఆల్రైట్ గైస్, ఇప్పుడైతే మనం బ్లాస్ట్ చేద్దాం అనమాట. పక్కకు చేద్దాం బ్లాస్ట్. సో కార్ అయితే చూడాల్సింది. సో నిజంగా బాగుంది. నాకు కార్ అయితే నచ్చేసింది గైస్. సో దీన్ని లేట్ చేయకుండా ఫస్ట్ అయితే స్టీల్ అయితే ఇచ్చేద్దాం కార్ని మనం. సో ఎందుకు లేట్ చేద్దాం. స్ప్లెండర్ అయితే మన ఫ్రెండ్ గారు ఒకడు ఉన్నాడు. సో వాడిని అయితే తీసుకురామని చెప్తాను స్ప్లెండర్ అయితే. సో వాడు వచ్చేదాగానే తీసుకుని అయితే పోతాడు అన్నమాట. సో బయటకు పోగానే పోలీసు వాళ్ళతో వాడుతున్నాను. సో బయటకు పోగానే కేసు వాడైతే ఉంటుంది. సో చూడాలి ఒకసారి బయటకు పోగానే.
సడన్గా వీడు నా ముందు వచ్చి పడ్డాడు. చూడొచ్చు ఇప్పుడే బయటకు వచ్చాను. కేసులు చూడొచ్చు ఒకసారి ఇక్కడ ముందు కేసులు పడ్డాయి. సో ఫస్ట్ ఈ కార్ వానికి ఇవ్వాలా లేకపోతే నేను ఏం చేయాలో నాకైతే అర్థం అవుతుంది. ఎదురుగా పోలీసు చూడరా, ఎదురుగా పోలీసు వదిలేరా, కొంచెంసేపు వదిలేరా భయ్యా. కొద్దిసేపు వదిలేసాను, కొద్దిసేపు వదిలేసి కొత్త కార్ ఇది, కొత్త కార్ వదిలే అంటే కొంచెంసేపు వదిలేటట్లు వేరే వేసుకుని చూడొచ్చు మీరు ఎట్లా పడ్డారో పోలీసు కొంచెం కార్ మీద రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలర్ వాళ్ళు ఇల్లు ఇక్కడ కాదు కదా. షెట్ గైస్ వారిని కాడతాం ఇప్పుడు చూడొచ్చు. చాలా అంటే చాలా దూరం చేసాం కానీ ఏం పడలేదు. ఎలాగ రిపేరింగ్ ఇద్దాం. సో వారి కాదు మనం జాగ్రత్తగా నడిపేయకపోవడం మన తప్పు. పోలీసు వాళ్ళ వల్లనే, వీళ్ళ వల్లనే, వీళ్ళ వల్ల ఫైట్ చేయకుండా ఉండాల్సింది తప్పుడు కాకుండా పడతానే మనకి వీళ్ళ అసలు వదిలేంటారు కొద్దిసేపు వదిలేంటారు. అరే మీరు ఒక అడ్డం వస్తారు, వదిలేంటారు కొద్దిసేపు నన్ను. గైస్ వీళ్ళు వదులుతాను వీళ్ళ వల్ల ఏం అయ్యేటప్పుడు సైడ్కి వెళ్ళిపోతారు. మనం డీలర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక కేసు అయితే పోయింది, 2 కేసెస్ వచ్చి ఇప్పుడు పోయింది ఒక కేసు. సో ఎట్లనో నాకైతే తెలియదు. సో ఫస్ట్ అయితే వెళ్దామన్నమాట. సూపర్ వీళ్ళు నన్ను మంచిగా కాపాడుతున్నారు. ఎంత మంచిగా కాపాడుతున్నారంటే ఇంత మంచిగా కాపాడే పోలీసు ఫస్ట్ గ్యారేజ్ కాడికి వెళ్ళాలి. గ్యారేజ్ కాడికి వెళ్ళి రిపేరింగ్ షాప్ కాడికి వెళ్ళి తీసుకోకపోతే నాకు వేసి కాదు. నేను ఫస్ట్ మంచి పని చేస్తాను, ఇట్లా ఉంటే మంచి పని చేస్తాను. దీని కలర్ ఇదే ఉంచుతా, దీని రోడ్లు మొత్తం చేంజ్ చేస్తాను అన్నమాట. ఫస్ట్ టైం కదా. వెళ్ళిపోతుందిరా. రైట్ కావడం స్టార్ట్ చేశాను. దగ్గర తప్పించుకోవాలి. చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు కాలడం కూడా స్టార్ట్ చేశాడు. అండ్ షోరూమ్ ఎక్కడ నేను మర్చిపోయాను. షోరూమ్ అంటే నాకు గ్యారేజ్ ఎక్కడ, నేను రిపేరింగ్ షాప్ ఎక్కడ, వన్ ప్లేస్ కాడికి కూడా వచ్చేసాను, వన్ ఇంటి కాడికి వచ్చేసాను. సో నేనైతే ఇలా కాలేజ్ కేసెస్ కూడా పోయాయి. రిపేరింగ్ ఇచ్చేసి తిద్దామని అనుకుంటున్నా. తప్పు వస్తుంది అనుకుంటా. రిపేరింగ్ షాప్ తప్పు ఇక్కడ రిపేరింగ్ షాప్ అన్నమాట. అది ఏమవుతుందో నీకు ఒక్కొక్కసారి నడిచేటప్పుడు నాకు అర్థం కాదు. ఇంకేమైనా కాలేక మనకు ఏమైనా వ్యాధి ఉందా, ఏమైనా డిసీజ్ ఉందా. ఇదే గైస్ మన రిపేరింగ్ షాప్. సో లోపలికి వెళ్ళి కార్ అయితే ఇద్దామన్నమాట. సో లోపలికి వెళ్ళి కార్ అయితే ఇచ్చేసేద్దాం. లోపల రిపేరింగ్ అంతా అయితే మాట్లాడేసి వచ్చానమాట. సో అతను ఒక ½ అవర్ టైం పడుతుందని చెప్పాడు కార్ రిపేర్ కానీ. సో డోర్స్ మళ్ళీ దానిపైన ముందర అది పోయింది కదా. సో అది మొత్తం సెట్ చేయడానికి ఒక ½ అవర్ పడుతుంది. బంపర్ కూడా మొత్తం కలుపుకొని సెట్ చేయడానికి ½ అవర్ పడుతుంది అన్నాడు. అండ్ దానికి అతను మన తన 50,000 to 70,000 వరకు తీసుకోనికైతే ట్రై చేస్తుంది చెప్పిండు. అంతే చెప్పిండు నాకైతే, అంతైతే ఖర్చు అని. సో మనకు లోపలికి ఇప్పుడు ఎంట్రీ లేదు, ఎందుకంటే అతను ఇప్పుడు రిపేరింగ్ చేస్తుంది కాబట్టి ఎంట్రీ అయితే లేదు మనకి. సో ½ అవర్ తర్వాత అయితే చెప్తాను మీకు. అండ్ వీడైతే నాకు కాల్ చేసి చంపుతున్నాడు అప్పటి నుంచి. సో మస్తు తాచడింది డీలర్ గారితో. కాల్ చేస్తున్నాడు, నేను చేసినప్పుడు కాల్ చేసిండు, ఇప్పుడు కూడా కాల్ చేస్తుండు. ఎందుకంటే నేను అప్పుడు స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టాను మొబైల్, కానీ ఇప్పుడు ఆన్ చేసుకుంటే మస్తు 10 to 20 మిస్డ్ కాల్స్ ఉండేవాడివి తాగా. సో ½ అవర్ తర్వాత అయితే కార్ బయటికి వస్తుంది. సో చూద్దాం దాని కండిషన్ ఎట్లుంటుందో. A few moments later. కార్ అయితే వచ్చింది మన బయటికి అయితే. సో ఎట్లుందో అట్లనే ఉంది. అసలు మనం
స్టీల్ చేసేటప్పుడు ఎట్లుందో కారు సేమ్ అట్లానే డిజైన్ ఉంది గైస్. అసలు చూడొచ్చు మీరు. సో నేను అక్కడ చూపించాను ఇంటీరియర్ కూడా మర్చిపోయాను. సో సేమ్ అంటే సేమ్ ఉంది. అసలు ఇంటీరియర్ చూడండి మస్టాంగ్ అంటారు అది. చూడొచ్చు. సో దీన్ని అయితే మనం అతనికి అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ దగ్గర నుంచి ఇక్కడ గుద్ద సో ఇక్కడ ఉంది. సో ఇలా వెళ్ళి తీసుకొని ఇచ్చేసి వద్దాం అన్నమాట. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కారు మస్తు గుర్తున్నారు వీళ్ళు. అసలు సగం నా కార్ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక్కడనే కదా కానీ ఎదురుంది కదా. సో తీసుకొని అయితే వచ్చినామని చెప్పాలి. బయట పార్కింగ్ అయితే చేయడం మన ఇంటికాడ అంతే కదా. ఇలా పెట్టేద్దాం కార్ చెప్పేసి అయితే వద్దాం గైస్ స్టీల్ చేసినామని. సో ఏం కాదు మనం ఎంత పడతారు తీసుకొని వచ్చి లోపలికి వెళ్దాం గైస్ ఇప్పుడే. సో కార్ స్టీల్ చేసినప్పుడు అని చెప్పాను. సో కార్ బైక్ ఉందని చెప్పాను. ఇంకా స్టీల్ చేసి తీసుకొని వచ్చి బయట పెట్టానంటే సరే అని చెప్పాడు. అండ్ షోరూమ్ గురించి మాట్లాడితే ఒక 5 lakhs అయితే ఇవ్వమని చెప్తుండు రెంట్ అయితే. నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు 5 lakhs అయితే ఇవ్వాలని చెప్తుండే అతను అయితే మనకి రెంట్. ఇప్పుడు ఇచ్చేసామనుకోండి అయిపోతుంది ఒక పని. కానీ అతను ఇప్పుడు బ్యాంక్లో ఒక్కసారి విత్డ్రా అయితే చేసుకొని అయితే రావాలి క్యాష్ నేను బ్యాంక్ నుంచి. సో అదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా చేసేంత టైం ఉంది. కానీ నెక్స్ట్ వీడియోలో మనం షోరూమ్ అయితే ఓపెన్ చేయబోతున్నాం కాబట్టి ఎట్లా మాటలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నేను మీకు షోరూమ్ ఎలా ఉండబోతుంది, షోరూంలో మనం ఏమేమి కార్స్ తేబోతున్నాం అనేది. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తుండండి. సో ఇంకే ఎపిసోడ్స్ ఎలా తీసుకోవాలో మీరు ముందైతే కామెంట్ చేయండి గైస్. సో నేను అలా చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇతనికైతే 5 lakhs అయితే తెచ్చిస్తాను నేను క్యాష్ అయితే. సో బ్యాగ్లో తీసుకొని అయితే వస్తాను క్యాష్. సో ఛానల్లో కొత్తగా ఉన్నట్టయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నాను గైస్. ఎలా చేయాలో ఇంకెలా ఉండాలో ఎపిసోడ్స్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నేను ఇంటి లోపలికి ఎందుకు జరుగుతున్నా రాబోయే. సో నెక్స్ట్ అంటిల్ దెన్ గుడ్ బై గైస్.